హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గోదరా బైగిరి అల్వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన తాడేపల్లిగూడెంలో రమేష్ బిర్యానీ అని మిక్స్డ్ బిర్యానీ అమ్ముతున్నారంట. అంటే పీతలు, చేపలు, రొయ్యలు, చికెను అన్నీ కలిపి ఒక బిర్యానీ ఇలా చేస్తున్నారని చెప్తే చాలా ఫేమస్ అని చెప్తే మేమైతే వెళ్ళానమాట. వెళ్తే అక్కడ మేకింగ్ చూసాం. అక్కడ ఉన్న క్రౌడ్ జనాలు చూసాం. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట. మేకింగ్ స్టైల్ కూడా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ గుడ్డు కొట్టి తర్వాత మసాలాలు వేసి పీతలు వేసి రొయ్యలు వేసి అంతా చేస్తూ ఉంటుంటే చాలా బాగుందన్నమాట. బిల్లు కూడా ఫుల్ వచ్చి 450 రూపాయలు, హాఫ్ వచ్చి 300 అనమాట బిర్యానీ. సో ఒకసారి అయితే టేస్ట్ చూద్దామని చెప్పి మేమైతే చాలా ఆతృతగా అయితే వెళ్ళామన్నమాట. అక్కడ హడావుడి ఇక్కడ చూసి నేనైతే సరే వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. అతను చేసే విధానం కూడా చాలా బాగుందన్నమాట. మసాలాలు వేయడం కానీ అంతా చేయడం కానీ మిక్స్ చేయడం కానీ అంతా బాగుందన్నమాట. కాకపోతే టేస్ట్ ఎలా ఉందంటే దరిద్రం అనమాట. ఎందుకంటే మా దరిద్రమో తెలియదు, లేకపోతే అక్కడ ఫుడ్డు అంతే తెలియదు, మరి దానికి ఎగబడుతున్నారో తెలియదు. ఈ రైస్ అయితే అసలు ఉడకలేదన్నమాట. పలుకు పలుకు కింద ఉంది, తింటే కడుపు నొప్పి వచ్చేది అనమాట. అంత దారుణంగా ఉంది రైసు. అంటే ఎప్పుడు ఇలాగే చేస్తారో లేకపోతే ఈ బ్యాచ్ జనాలు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల హడావుడిలో రైస్ తింపేశారో నాకైతే తెలియదు. కానీ బిర్యానీ అయితే మాకైతే నచ్చలేదన్నమాట. జనం క్రౌడ్ మరి ఈ ఈ బిర్యానీకే ఎగబడిపోతున్నారా అనిపించేలా ఉందన్నమాట టేస్టు. అంటే మసాలాలు, పీతలు, చికెన్ పరంగా కూడా నాకు అంత స్పైసీగా కూడా పెద్ద ఏం అనిపించలేదు. పీసెస్ కూడా పెద్ద ఏం రాలేదన్నమాట. నేను హెవీగా వేసేస్తారేమో పీసెస్ అనుకున్నాను. ఆ పీసెస్ కూడా అంత హెవీగా అయితే రాలేదన్నమాట. అక్కడక్కడ 2 రొయ్యలు, ఇంకా చూడండి ఒక ఎగ్ వేసాడు. ఇది ఫస్ట్ పొట్లం ఓపెన్ చేయగానే పార్ట్ అనమాట ఇది. ఇంకా ఫస్ట్ ఒక ఎగ్ వేసాడు, 2 చేప ముక్కలు అయితే వేసాడు. ఒకటేమో నడుము ముక్కను, ఒకటేమో తోక ముక్క వచ్చిందనమాట. చికెన్ ముక్కలు అవి వచ్చినాయి. మటన్ లేదు ఇందులో. మిక్స్డ్ బిర్యానీలో మరి మటన్ రావాలి కదా, మటన్ కూడా రాలేదు. ఇంకా పీతలు అయితే 2-3 పీతలు వచ్చినాయి అనమాట. 450 రూపాయలకి అయితే అంత వర్త్ అంటే రైస్ పరంగా క్వాంటిటీ పరంగా అయితే ఎక్కువ పెట్టాడు, కానీ టేస్ట్ పరంగా అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట. మరి ఈ బిర్యానీకి అంతమంది జనం ఏంటో నాకైతే అర్థం కాలేదు. చూడండి, మా రియల్ వాయిస్ అయితే ఇది అనమాట. ఇంక పడేస్తున్నాం బిర్యానీని. 450 రూపాయలు గంగలో పోసినట్టు అనమాట. సో జెన్యున్ గా చెప్తున్నమాట. వాళ్ళని ఏదో తప్పుగా చూపిద్దామని కాదు. ఎవరైనా ఇక్కడ తిని ఉంటే కనుక టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.